ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలన విధంగా ఎలా ఉందంటారు? అసలు గవర్నమెంట్ గురించి చెప్పాల్సిన పని లేదు మేడం. 100% మార్కులు ఇస్తుంది. ఎలా చెప్తారు సార్ అలా అని? లేదు మేడం, ఇంతమంది ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా డిఫరెంట్ మేడం, చాలా డిఫరెంట్. 100%, 100కు 100 డిఫరెంట్. ఓకే, అంటే పనులన్నీ బాగా చేస్తున్నారు అంటారా కూటమి ప్రభుత్వంలో? ఎక్సలెంట్ మేడం. అసలు దాని గురించి మేము చెప్పాల్సిన పని లేదు మేడం. మాకు నచ్చింది. మేము ఇప్పుడు కాదు, ఇప్పటికైనా మాకు ఈ ప్రభుత్వమే కావాలి. ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుంది. అంటే ఎన్నికలు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేస్తున్నారు అంటారా? ఇప్పటికి 90% చేశారు మేడం. ఓకే, సూపర్ 6 పథకాలు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? అందుతున్నాయి మేడం. ఎందుకు అందట్లేదు? మా ఇంటి దగ్గరికి వచ్చి మాకు తల్లికి వందనం పడింది, ఓకే, తర్వాత రైతు భరోసా పడింది, మొత్తం వచ్చినాయి మేడం. మాకు ఇది రాలేదనకూడదు. మా దాంట్లో ఒకరికి నిన్న టీచర్ పోస్టులు ఇచ్చారు కదా, దాంట్లో కూడా జాబ్ వచ్చింది. డిఎస్సిలో జాబ్ కూడా వచ్చింది. ఓకే, అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవగానే డిఎస్సి మీదే చేశారు సైన్. దీని గురించి మీరేమంటారు? ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఎక్సలెంట్ మేడం, గుడ్ గవర్నమెంట్, ఇబ్బంది లేదు. 4వ ముఖ్యమంత్రి అయ్యారు. అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారంటారు? దూసుకెళ్తుంది మేడం అభివృద్ధి పరంగా. దాని గురించి ఇబ్బంది లేదు. పోలవరం పూర్తి చేస్తారు. మాది ఒక్కటి కొద్దిగా పెండింగ్ ఉంది మేడం, అది కూడా సార్ గారు శాంక్షన్ చేశారు, వెలిగొండ ప్రాజెక్టు గురించి. దాని గురించి ఈ మధ్య కాలంలో మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వెలిగొండకు వచ్చారు. దాని త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని చెప్పేసి చేశారు మేడం. అంటే గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమి ప్రభుత్వం చూస్తున్నారు, తేడా ఏముందంటారు రెండింటికి? తేడా అంటే అది ఇంకా చెప్పకూడదు మేడం. ఆ పరిపాలన గురించి మనం అసలు చెప్తే ఇంకా ఘోరమైన మాటలు వస్తాయి, అది చెప్పకూడదు. ఓకే, ఏ ప్రభుత్వంలో సామాన్యులకు మంచి జరుగుతుందంటారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం మేడం. ఏదైనా కూటమి ప్రభుత్వం. అంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే కల్తీ మద్యం జరుగుతుంది అని అంటున్నారు కూటమి ప్రభుత్వంలో, మీరేమంటారు దీని గురించి? అది ఫేక్ మేడం. వాళ్ళు గిట్టక అది చేసింది ప్రతిపక్షం వల్ల మేడం. అది చేసి ఇక్కడ బురద జల్లుతున్నారు అంతే. అంటే ఇలా కల్తీ మద్యం అమ్ముతూ కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు నాయకులు అని అంటున్నారు, ఇది నిజమంటారా? ఏం లేదు మేడం, ఈ కూటమి ప్రభుత్వంలో అలాంటిది ఏం జరగదు మేడం. జరగదు. అది వాళ్ళు చేసి ఇక్కడ బురద జల్లుతున్నారు మేడం అంతే. కల్తీ మద్యం వెనక హస్తం ఎవరిది ఉండిద్ది అంటారు? అది ఇంకా మనం ఒకళ్ళ మీద అనేది వేయకూడదు మేడం. వాళ్ళనేది వీళ్ళనేది లేదు. ఈ ప్రభుత్వం అయితే చేయదు మేడం. అది మేము చెప్పే మాట ఏంటంటే ప్రజల పరంగా ఈ ప్రభుత్వం అయితే చేయదు. అది ఎవరు చేశారనేది ఇంకా అంత దూరం మేము వెళ్ళలేము మేడం. ఒక్క మాటలో బాబు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? బాబు గారికి ఇప్పటికి 30 ఇయర్స్ మేడం అంతే. ఆయన వయసు ఇప్పుడు 30 ఇయర్స్ లెక్క పనిచేస్తున్నారు మేడం. అంతకంటే చెప్పాల్సిన పని లేదు మేడం. బాబు గారికి ఇప్పుడు సార్కి 30 సంవత్సరాల వయసులో ఎలా మంత్రులు పనిచేస్తున్నారో, ఏ సీఎంలు పనిచేస్తున్నారో ఇప్పుడు అలా పనిచేస్తున్నారు సార్. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా? సూపర్ మేడం. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పనితీరు పరంగా ఎలా ఉందంటారు? చక్కగా ఉంది, బాగా చేస్తున్నారంటారు. బాగానే చేస్తున్నాడు. ఓకే, అంటే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు. కొన్ని అవుని ఇంకా 1-2 కూడా చేస్తాడు. పథకాలన్నీ అందుతున్నాయా లేదా అంటే? అందుతున్నాయి. మీకే పథకాలు అందాయి? నాకు రైతు భరోసా వచ్చింది, తర్వాత పింఛన్ వస్తుంది. ఇక అది అంటే పెన్షన్లు పెంచామంటున్నారు, పెంచారా? పెంచారు. ఎలా అనిపిస్తుంది మీకు పెంచడంలో? ఆయన 2000 2,000 ఇచ్చి 500ని సంవత్సరం జరుపుకుంటూ వచ్చాడు. 1000 రూపాయలని 3,000 చేస్తున్నాని. మరి ఎమ్మటే ఇచ్చాడుగా. 1000 కలిపి అందులో ఫస్ట్లో ఇంకా 3,000కి 4,000 కలిపి 7,000 ఇచ్చాడు. పర్వాలేదమ్మా. ఈ జనం ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఏదన్నా చెడ పనులు చేసుకుంటూ వస్తే చెడ పేరు వస్తుంది. పెంచడం విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు పార్టీ ప్రెసిడెంట్కి నన్ను ఈ ఊళ్ళో వాళ్ళు పిలవకుండా నా పేపర్కి ఇచ్చారు, నన్ను అడగకుండా కూడా. 15 సంవత్సరాలు చేసేలే. బాబాయ్ గత ప్రభుత్వం చూశారు, ప్రభుత్వం చూస్తున్నారు. ఎవరైనా ఒకటే తేడా ఉంది. ఏముంది? పనులు చేయలేదు, రాజధాని కట్టలేదు, పరిశ్రమలు కట్టలేదు, చదువుకున్న పిల్లల జీవితాలు ఏంది? ఆయన సంపాదించుకుంటాం మందు ఉసిక ఇవన్నీ సిమెంట్కి పెంచి ఉసిక సువ్వక పెంచి సకలం వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకున్నారు. ప్రభుత్వాన్ని దెబ్బ తీసుకోండి, లేకపోతే ఇంక 2-3 ఏళ్ళు ఆయనే వచ్చేవాడే సక్రంగా ఉంటే. ఈ పనులన్నీ చేసుకుంటూ వస్తే అతనే ఉండేవాడు ఈ పీరియడ్ కూడా. అది మరి ఇప్పుడు బాబు గారు వచ్చారు, ఎలా ఉందంటారు? ఇప్పుడు మటుకి పర్వాలేదు. మీకు ముందు తర్వాత ఈ 3 ఏళ్లలో ఎట్లుండేది? అంటే రోడ్ల విషయంలో కానీ అభివృద్ధి పరంగా కూడా నందిగంలో హాస్పిటల్ పడేసి మళ్ళీ కొత్తగా సగం పడేశారు. 100 పడకల హాస్పిటల్ కడతామంటున్నారు. అమరావతి పనులు స్టార్ట్ చేసామన్నారు, బిల్డింగ్ కట్టారు, ఎలా ఉందంటారు? నేను చూడలేదుగా బిల్డింగులు. పర్వాలేదు చేస్తుండని అంటున్నారు, టీవీలు ఏంటంటే రోజు. ఓకే, ఆడవాళ్ళకి ఉచితంగా బస్సులు పెట్టారు, దీని గురించి మీరు ఏమంటారు? బస్సులు పెట్టారు, ఫ్రీగా, వాళ్ళకి సంతోషంగానే ఉంది. రేపు మన భవిష్యత్తు తర్వాత అంతేగా. ఇప్పుడు ఆడవాళ్ళు బస్సులు పెడితే డబ్బులు ఎక్కడ ఎక్కుతున్నారు దిగుతున్నారు, వాళ్ళకి సంతోషమే కదా.
అది ఓవరాల్ గా ఎలా ఉందంటారు బాబు గారు వచ్చాక? ఇప్పుడు వరకు పర్వాలేదమ్మా. ఇక ముందు 3 సంవత్సరాల్లో డిఫరెన్స్ వస్తే నేను చెప్పలేను. సరే సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పనితీరు పరంగా ఎలా ఉందంటారు? పనితీరు బాగలేదు అంటే ఎందుకని అంటారు? ఏది అభివృద్ధి ఏమి లేదుగా. పథకాలన్నీ అందుతున్నాయి, పథకాలు అన్ని తీసేస్తున్నాడు మొత్తం. అంటే ప్రభుత్వం అన్ని ఇస్తున్నామని చెప్తున్నారు చెబుతారు వాళ్ళు. అంటే గత ప్రభుత్వం పనితీరు చూశారు, కూటమి ప్రభుత్వం చూస్తున్నారు, తేడా ఏముందంటారు? చాలా తేడా ఉంది కూటమికి జగన్కి. అంటే జగన్ పరిపాలన బాగుంది. ఏ రకంగా బాగుందంటారు? బాగుంది, ఆయన పరిపాలన బాగుంది. అసలు అన్ని చేసుకుంటూ వచ్చాడు, కానీ వాళ్ళు చేయలేదని చెప్పి అంత మోసం చేసి అంత జనాన్ని ఇది చేసి వచ్చాడు. అంటే గత ప్రభుత్వంలో జరిగిన మంచి ఈ ప్రభుత్వంలో ఏం జరగట్లేదండి. ఏం జరుగుతుంది? రైతులు అన్యాయం అయిపోయారు, నాశనం అయిపోయారు. రైతులంతా మిర్చి లేదు, పంటలు లేవు, తర్వాత నాశనం అయిపోయారు రైతులంతా. అంటే ఏమి చేయట్లేదు కాబట్టి జనం ఓడించారు ఈసారి అని అంటున్నారు. మరి మీరేమంటారు? మేము అదే అనుకుంటున్నాం. మంచి చేసే ప్రభుత్వం కావాలి కానీ మంచి చేయని ప్రభుత్వం ఎందుకు? ఏమండి ఎవరైతే ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఏముందండి, ఏం పేమెంట్ జరుగుతుంది, ఏం చేస్తున్నాడని చెప్పి పనితీరు ఉంటుంది. కూతురాడు అంతే అభివృద్ధి అంటే లేకపోతే పదులతో జగన్ మీద పడతాడు. అంత ఏమి లేదండి. పేపర్ గీయడం అంతా జగన్ మీదే. మందు అంటాడు, ఇది అంటాడు. ఇవాళ ఆయన ఏం చేశాడు? కల్తీ. ఆయనకన్నా అన్యాయంగా కల్తీ జనాన్ని సాగుతున్నాడు. అంతేనండి, ఇక చెప్పే పక్కలు. అంటే డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుంది మేడం. ఓకే, అంటే గతంలో 2 సార్లు ఓడిపోయారు, ఈసారి గెలిచారు, 21 గెలుచుకున్నారు. దీని గురించి మీరేమంటారు? దీని గురించి నేను మాట్లాడటానికి ఏమీ లేదు. ఆయన ఎక్కడున్నా దేవుడు అంతే. ఎందుకు దేవుడు అంటారు పవన్ కళ్యాణ్ గారిని మీరు? ప్రజలకి మంచి చేస్తున్నాడు కాబట్టి. ఓకే, అంటే ఆయన శాఖ వరకైనా ఆయన న్యాయం చేయగలుగుతున్నారు అంటారా? చేస్తున్నారు ఖచ్చితంగా. మొన్న చూసుకున్నట్లయితే 100 రోజుల్లో కనుక నేను మంచి చేయకపోతే నా పదవికి నేను రాజీనామా చేస్తాను అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అంటే చేయగలుగుతారు దాంట్లో తిరుగు చూసుకుని ఉంటారు. రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా ఉందంటారు? చాలా బాగుంది మేడం. ఓకే, మొన్న దసరా ఉత్సవాలు కూడా బాగా జరిగినాయి. ఎక్కడా కూడా ఎవరికి కూడా ఎటువంటి హాని లేకుండా బాగా జరిగింది. సినీ రంగంలో ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారి క్రేజ్? చాలా బాగుంది మేడం, మామూలు లేదు. థియేటర్లో అయితే ఊపులే పోనకాలు. మొన్న రీసెంట్గా చూసుకున్నట్లయితే ఓజీ మూవీ రిలీజ్ అయింది, ఎలా ఉందంటారు? అబ్బో, అసలు అది చెప్పే ఇది కాదు మేడం. ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయిందంటారు ఆ మూవీ? అయింది మేడం, అయింది పక్కా. అంటే మాటలకే పరిమితమైన తప్పించి చేతలు ఏమీ లేవని అంటున్నారు. అది కొంత వేస్ట్గా చెప్పే మాటలు అవన్నీ. మీరేమంటారు? అంటే పనులు చేస్తున్నారు ఖచ్చితంగా. రోడ్లు వేస్తున్నారు, అనాథ పిల్లలకి సహాయం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పల్లెటూరు విలేజ్ పిల్లలకి ఉన్న సదుపాయాలు అందిస్తున్నారు. అటువంటి అంటే హైదరాబాద్లో ఫ్లైట్లో తిరగడమే సరిపోతుంది కానీ ప్రజల సమస్యలు ఇంకెక్కడ పట్టించుకున్న టైం ఉంది వీళ్ళకి. ఆయన ఫ్లైట్లోనే తిరగనే, రైల్లోనే తిరగనే, ఆటోలోనే తిరగనే, కానీ ఆయన ఎక్కడున్నా సరే ప్రజలకు అనేది చేస్తున్నారు, సాయం చేస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్గా గిరిజన ప్రాంత ప్రజలకు చెప్పులు పంచారు. అవును, పంచారు. ప్లస్ అడవి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కూడా బ్రిడ్జ్లు కూడా నిర్మించారు, అవి కూడా స్థాపించారు, చేస్తున్నారు. మొన్న ఎక్కడది ఉప్పలపాడు బీచ్లో అడ్డంగా చేశారు కదా, మొన్న ఒక రాళ్ళు వేశారు కదా, వాళ్ళకు కూడా ఎటువంటి హాని లేకుండా చేస్తున్నారు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారిని సొంత డబ్బు ఖర్చు పెట్టే నాయకుడు అని అంటారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అది సినిమా రంగాల మీద వచ్చిన డబ్బులు మొత్తం ప్రజలకే ఖర్చు పెడుతున్నారు. ఆయనకంటూ ఆయన శాలరీ కూడా తీసుకోవట్లేదు. ఆయన సీఎం అయ్యే అవకాశం కూడా చాలా వరకు ఉంది. అంటే ఓవరాల్గా పనితీరు పరంగా ఎలా ఉందంటారు పవన్ కళ్యాణ్ గారిది? బాగుంది మేడం. సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? ఉంది, సీఎం అయ్యే అవకాశం ఉంది ఆయన మళ్ళీ. ఓకే సార్, థ్యాంక్ యూ. రత్నం అండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక పనితీరు పరంగా ఎలా ఉందంటారు? అంతా బాగానే ఉందండి. అంటే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారు అంటారా? చేస్తున్నారండి. పథకాలన్నీ అందుతున్నాయా మేడం? అందుతున్నాయి. ఏ పథకాలు అందుతున్నాయి? పథకాలంటే మన పెద్ద తెలియదులేండి. అంటే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని ఇచ్చారండి. ఫ్రీ బస్సెస్ పెట్టారు. ఫ్రీ బస్సులు పెట్టారు. పిల్లలకి తల్లికి వందనం కింద డబ్బులు ఇచ్చారు. ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చామని చెప్పారు కానీ కొంతమంది పడట్లేదు అంటున్నారు. అంటే ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది మేడం ఈ ప్రభుత్వం? అయితే పొస్తుందని పర్లేదు, ఆయన మీద పర్లేదు. అంటే సామాన్యులకి కూటమిలో మంచి జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది. అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారంట? అంటే ఇప్పుడు భోజనం కూడా 5 రూపాయలు భోజనం కూడా ఉచితంగా పెట్టాడు, అది కూడా పర్లేదు. అసలు ఇలా పెట్టడంలో బాబు గారి గొప్ప ఆలోచన. గొప్ప ఆలోచనే లేదని అనుకో, గొప్ప ఆలోచన. అంటే విద్యాశాఖలో లోకేష్ గారు ఉన్నారు, ఎలా ఉందంటారు? చెప్పే అది మన పెద్ద తెలియదు. బాగా చేస్తున్నారు.
అంటే కొత్తగా ఏమైనా మార్పులు తీసుకొచ్చారా? ఎక్స్ట్రాగా 4 to 5 క్లాసులు అని చెప్పి అక్కడే పెడుతున్నారు. ప్యానల్స్లో లెక్చరర్స్ ఉంటారు కదా, వాళ్ళతో చెప్పేస్తున్నారు. గతంలో చూసారు, ఇప్పుడు లోకేష్ గారు పనితీరు చూస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అప్పుడు కన్నా ఇప్పుడే బాగుంది. ఫుడ్ విషయంలో కానీ ఎలా ఇప్పుడే బాగుంది. ఓవరాల్గా ఏం చెప్తారు? గవర్నమెంట్ వచ్చాక ఎలా ఉందంటే మీరు? గవర్నమెంట్ వచ్చాక అప్పుడు కన్నా ఇప్పుడు బాగా డెవలప్ అయింది, మంచిగా చదువుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ. సుజాత. మేడం, బాబు గారు అధికారంలోకి వచ్చాక పనితీరు పరంగా ఎలా ఉందంటారు? బాగానే ఉంది మేడం, పథకాలన్నీ అందుతున్నాయా మీకు? అందుతుంది. ఏ పథకాలు అందుతున్నాయి? నాకు రాజధాని పథకం అందుతుంది. ఓకే. వితంతు పింఛన్ అందుతుంది. ఓకే. ఇల్లు కట్టించి ఇచ్చారు కదా, వాటిలో అంతా సౌకర్యంగానే ఉంది. వాటర్ పైపులు కూడా ఇప్పుడే వేయిస్తున్నారు మాకు. ఓకే, బాగానే ఉంది మేడం. ఇలా పెన్షన్లు పెంచాము అంటున్నారు, దాని గురించి మీరు ఏమంటారు? పెంచారా? పెంచి ఇచ్చారు కదమ్మా. ఓకే, ఎలా అనిపిస్తుంది పెంచడంలో? పర్వాలేదు. ఓకే, బాబు గారు అంటే నేను ఒంటరిదాన్నే, ఒక్కదాన్నే ఉంటాను. పర్వాలేదు, నాకు సరిపోతున్నాయి. ఒకళ్ళ ముందు చేయి చాచుకోకుండా పోతుంది. అంటే ఇలా మమ్మల్ని అలా నిలబెట్టారు, పెన్షన్ ఇచ్చి బాబు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? హ్యాపీగా ఒక పెద్ద కొడుకులాగా మీకు చెయ్యి అందిస్తున్నారు. మాకు ఉండడానికి వసతి ఇచ్చాడు, తినడానికి డబ్బులు వేస్తున్నాడు. ఒకళ్ళ కింద చెయ్యి చాపకుండా చూస్తున్నాడు. ఆడవాళ్ళకి ఉచిత బస్సులు పెట్టారు, అవి కూడా బాగానే ఉంది. ఎలా ఉందంటారు? పర్వాలేదు, ఇలా ఎక్కడికన్నా వెళ్ళినా చేసినా బాగానే ఉంది. అమరావతి పనులు మొన్న ప్రారంభించారు, దాని గురించి మీరు ఏమంటారు? అంతగా నాకు తెలియదు అన్న, కానీ అన్ని బాగానే జరుగుతున్నాయి. అన్ని బాగానే జరుగుతాయి, అభివృద్ధి పరంగా బాగానే ఉంది. ఓకే, గత ప్రభుత్వం చూశారు, కూటమి ప్రభుత్వం చూస్తున్నారు, దాని మీద ఇది పర్వాలేదు. ఓకే. ఓకే, మరలా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం ఉంటుందంటారా? నాకు తెలియదు నాన్న, ఇవన్నీ మీరు ఎవరు వస్తే బాగుంటుంది అంటారు ఇంక నుంచి? అయ్యి ఉంటేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.